Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ని, షార్ట్ ట్రిక్స్ని, అలాగే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం ఈ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్, షార్ట్ ట్రిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ కౌంటింగ్ ట్రయాంగిల్స్ గురించి చూద్దాం, తర్వాత స్క్వేర్స్ గురించి చూద్దాం. మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చి ఇట్లా వెర్టెక్స్ నుంచి ఇలా బేస్ మీద కొన్ని లైన్స్ డ్రా చేస్తే అప్పుడు మనం ఫస్ట్ ఇండివిజువల్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయండి. ఇక్కడ 1, 2 ఉన్నాయి కదా, 2 బ్యాక్వర్డ్కో కలుపుకుంటూ వెళ్ళండి. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది అనమాట. అంటే ఇందులో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 3 ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. ఇది 1, 2 ఈ రెండు జాయిన్ చేస్తే మరొక ట్రయాంగిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ లైన్స్ ఉన్నాయి, ఇట్లా 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఎన్ని ఇండివిజువల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 అంటే 3 ఉన్నాయి కదా, 3 + 2 + 1 అలా బ్యాక్వర్డ్ కలుపుకుంటూ వస్తాం అనమాట. ఎన్ని వస్తుంది మనకి? 6 వస్తాయి. 6 వస్తాయి చూడండి, ఇవి 3 ఉన్నాయి, మళ్ళీ ఈ రెండు జాయిన్ చేస్తే ఒకటి 4, నెక్స్ట్ ఈ రెండు జాయిన్ చేస్తే ఒకటి 5, ఇవి మొత్తం టోటల్ 6 అనమాట. ఇట్లా మనకి ఎన్ని ఇండివిజువల్ ట్రయాంగిల్స్ ఉంటే ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి మనం 1 వరకు వచ్చి ఆ నెంబర్స్ అన్నీ జాయిన్ చేసేస్తే మనకి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ మనకి ఫిగర్ ఇలా ఇచ్చారనుకోండి, ఇట్లా బేస్కి ప్యారలల్గా లైన్స్ డ్రా చేశారనుకోండి, అప్పుడు మనకి సింపుల్గా ఏం లేదు, ఇలా హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేస్తే అన్నీ ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. అంటే 1, 2, 3, 4, 5 అంటే ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే ఓన్లీ 5 ట్రయాంగిల్సే ఉంటాయన్నమాట. ఓకే, ఇది ట్రయాంగిల్స్కి సంబంధించి. అదే స్క్వేర్స్కి సంబంధించినట్లయితే అట్లా ఇంకొకటి మనకి ఇలా స్క్వేర్ షేప్ ఇచ్చి ఇట్లా జాయిన్ చేశారనుకుందాం, ఇలా ఒక క్రాసు ప్లస్ జాయిన్ చేశారనుకుందాం. అప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే అందులో ఉన్న ఇండివిజువల్ ట్రయాంగిల్స్ని లెక్కబెట్టి దాన్ని డబుల్ చేసేసేయండి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అంటే 8ని డబుల్ చేస్తే ఎన్ని వస్తాయి అనమాట? ఇందులో మొత్తం 16 ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. ఈ 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి ట్రయాంగిల్స్కి సంబంధించి అనమాట. తద్వారా మనం చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి స్క్వేర్స్ సంబంధించి మనకి ఇలా స్క్వేర్స్ ఒక స్క్వేర్ ఇచ్చి మధ్యలో ప్లస్ ఇచ్చారనుకోండి, అందులో ఎన్ని ఉంటాయంటే 5 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా మీకు దీనికి షార్ట్ ట్రిక్ అంటే మరి ఒకటి ఇలాగే ఉండాలని లేదు కదా. ఫస్ట్ ఈ బేస్ మీద అంటే మనకి బేస్ మీద 2 ఉన్నాయి, ఇట్లా వెర్టికల్గా 2 ఉన్నాయి కదా, అంటే అన్ని సైడ్స్ మీద 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే మనకి 2 స్క్వేరు + 1 స్క్వేరు అంటే ఇప్పుడు స్క్వేర్స్ బ్యాక్వర్డ్గా వస్తాం అనమాట. 2 స్క్వేర్ అంటే ఎంత? 4, 1 స్క్వేర్ అంటే 1 అంటే టోటల్ 5 ఉంటాయన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే ప్రతి సైడ్ మీద మనకి 3 స్క్వేర్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఏం చేస్తాం? 3 స్క్వేరు, 2 స్క్వేరు, 1 స్క్వేర్ ఇట్లా బ్యాక్వర్డ్ వస్తాం అన్నమాట. స్క్వేర్ చేసి 3 స్క్వేర్ అంటే ఎంత? 9, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1 మొత్తం ఎన్ని వస్తాయి అనమాట? 14 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. అందులో చూడండి ఇవి ఇండివిజువల్గా ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 ఉన్నాయి. ఇప్పుడు రెండేసి జాయిన్ చేస్తాం అనుకోండి 2/2 స్క్వేర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కౌంట్ చేస్తున్నాను, 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 ఈ యొక్క 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నిటిని కలిపేస్తే మరొకటి వచ్చింది కదా, +1 అంటే టోటల్ ఓవరాల్గా ఎన్ని స్క్వేర్స్ వచ్చాయన్నమాట? 14 స్క్వేర్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చాలా వరకు ఈ కౌంటింగ్ ఫిగర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏమైనా ఉంటే వాటిని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఇది మనకి ఫస్ట్ చెప్పుకున్న మోడల్. ఇలా ఒక ట్రయాంగిల్లో ఇలా వెర్టెక్స్ నుంచి ఒక లైన్ బేస్ మీదకి డ్రా చేస్తే ఇందులో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం?
3 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, ఒకసారి మనం ఇప్పుడు ఇచ్చిన ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఇట్లా అలాంటి షేపు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇలా ఉంది. కాబట్టి అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొత్తం పెద్దదాన్ని చూసినట్లయితే, ఇదంతా కలిపి చూసినట్లయితే ఇది కూడా మనకి ఈ ఫిగర్ని పోలి ఉంది కదా, అందులో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 + 3 ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇంకా మనం ఆ రెండింటిని జాయిన్ చేయడం వల్ల కొత్తగా ఏమీ ఫామ్ అవ్వవు కదా. కాబట్టి ఇక్కడ టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని అనమాట? 6. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఈ పార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్న షేప్లో ఉంది కాబట్టి అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కింది భాగాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ కింది పార్ట్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం మొత్తం ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఇలా స్క్వేర్ అవ్వచ్చు, అది షేప్ ఎలా అయినా ఉండొచ్చు. ఇలా క్రాస్ ఉన్నట్లయితే, డయాగోనల్స్ జాయిన్ చేసినట్లయితే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో లెక్క పెట్టి దాన్ని డబుల్ చేయమన్నాను. ఇక్కడ 4 × 2 అంటే 8 ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మొత్తం ఇది ఇలా ఉంది కాబట్టి ఇంకో ఈ క్వాడ్రిలేటరల్ అంటే ఆ చతుర్భుజం యొక్క శీర్షాలను కలిపితే వాటిని కర్ణాలు అంటాం కదా, కర్ణాలను కలిపినప్పుడు ఓవరాల్గా ఇందులో ఎన్ని ఉంటాయి అనమాట? 8 ఉంటాయి. 8. ఇంకా ఇప్పుడు ఈ రెండు ఫిగర్స్ని కలిపి చూసినట్లయితే, ఆ రెండింటిని జాయిన్ చేసి చూసినప్పుడు ఇంకా ఏమైనా ఫామ్ అవుతున్నాయా చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో ఇట్లా చూసామనుకోండి, అదొక కొత్త ట్రయాంగిల్ కదా. అలాగే మనం ఇలా చూసామనుకోండి, మరొక కొత్త ట్రయాంగిల్. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. ఓకే, ఇంకా మనకి ఏమైనా ఫామ్ అవుతాయా అంటే మొత్తం అంత ట్రయాంగిల్ని కలిపేసి చూస్తే, పై ట్రయాంగిల్ని కింది భాగాన్ని కింది క్వాడ్రిలేటరల్ని కలిపేస్తే అది ఒకటి వస్తుంది కదా, +1. టోటల్ కౌంట్ చేద్దాం. 3 + 8 11 +2 13 +1 14. అంటే మనకి ఫిగర్లో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట? 14 ట్రయాంగిల్స్ ఉంటాయి. కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? మనం ఫస్ట్ చెప్పుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉన్నాయి చూడండి. ఇందులో ఇలా మనకి హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉంటే అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాను కదా. 1 2 3 4 అంటే ఇందులో 4 ట్రయాంగిల్స్ ఉంటాయి. అట్లాంటి షేప్స్ ఉన్నాయి చూడండి, ఇందులో 3 షేప్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకో ఇందులో ఎన్ని ఉంటాయి మనకి? ఎన్ని బేసులు ఉన్నాయి? 1 2 3 4. అక్కడ 4 ఉంటాయి. అప్పుడు ఇందులో కూడా 4 ఉంటాయి, ఇందులో కూడా 4 ఉంటాయి. చుట్టూ ఉన్న ఈ భాగాల్లో ఉన్నాయి లెక్క పెట్టేసాం మనం. ఇది ఇందులో ఉన్నాయి లెక్క పెట్టేసాం. ఇప్పుడు లోపలి భాగం చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ 1, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్ 2, ఇది ఈ భాగం 2, నెక్స్ట్ ఇది ఒకటి 3 4 అండ్ 5. అంటే ఓవరాల్గా అందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 మొత్తం అన్నీ కలిపితే ఒకటి 5 ఉన్నాయి. 5. ఓకే, ఇంకా మనకి మొత్తం ఇవన్నీ జాయిన్ చేసామనుకోండి, ఇదంతా కలిపితే ఒకటి వస్తుంది కదా, +1. ఇప్పుడు జాయిన్ చేయండి. మొత్తం 3 4 12, 12కి 5 కలిపితే 17, 1 కలిపితే 18. అంటే ఇచ్చిన పటంలో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట? 18 ట్రయాంగిల్స్ ఉంటాయి. అది ఎక్కడుంది ఆప్షను? థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్స్ బేస్ చేసి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ కింద వైపు ఉన్నది 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ ఇది ఒకటి 4. అంటే ఈ సైడ్ మీద చూస్తున్నాం మనం. ఓకే, డిఫరెంట్ కలర్స్లో వేస్తాను, ఒకసారి చూడండి. ఇది 1, దిస్ 1, ఇది 2, నెక్స్ట్ దిస్ 1, ఇది 3,
ఇది టోటల్ ఇదంతా తీసుకుంటే ఇది ఒకటి 4, మొత్తం ఈ సైడ్ 4 ఉన్నాయి. మరి అటు సైడ్ కూడా మనకి 4 ఉంటాయి కదా, సేమ్ షేప్ ఉంది కదా. ఇది 1 2 3, ఇది ఒకటి 4. 4 + 4 ఎంత? 8. మనకి ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో మ్యాక్సిమం 8 ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎన్ని త్రిభుజాలు ఉంటాయని అడిగారు. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. ఇంకో ఈ పార్ట్ని చూద్దాం. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. ఇందులో 1 2 3 అంటే 3 + 2 + 1 = ఎన్ని ఉంటాయి? 6 ట్రయాంగిల్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో మనకి 6 ఉంటాయి. ఇది కూడా మనకి అలాగే ఉంది కదా, ఈ పార్ట్ కూడా ఇందులో 6 ఉంటాయి. ఇది ఒకటి ఉంది అలాగా 6. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది 6. అంటే 6 4s are అక్కడికి 24 అవ్వాయి మనకి. నెక్స్ట్ ఇంకా మిగిలినవి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. నెక్స్ట్ మనకి ఇంకో ఇక్కడ ఈ కార్నర్లో ఒక ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ ఈ కార్నర్లో ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ కార్నర్లో ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ కార్నర్లో ఒక ట్రయాంగిల్ ఉన్నాయి. అక్కడికి 4 అవ్వాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకో ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఈ రివర్స్లో కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ఒక ట్రయాంగిల్, అంటే అవి ఒక 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే వీటినైనా జాయిన్ చేయడం వల్ల ఫామ్ అవుతున్నాయంటే ఇంకేం లేవు కదా. అంటే మొత్తం మీద ఇవన్నీ యాడ్ చేస్తే 24 4 28 అంటే 30 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎన్ని త్రిభుజాలు ఉంటాయని అడిగారు. ఓకే, ఫస్ట్ మనం ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే అందులో ఎలా ఉంది కాబట్టి అక్కడ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కింది పార్ట్ని, ఈ క్రింది భాగాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ ఈ డయాగోనల్ మాత్రమే జాయిన్ చేశారు కాబట్టి అక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఈ భాగాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ భాగం ఇది ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజంలో మనకి డయాగోనల్స్ జాయిన్ చేసినప్పుడు ఎన్ని వస్తాయని చెప్పాను? 4 ఉన్నాయి. 4ని డబుల్ చేస్తే 8 వస్తాయి మనకి. ఇప్పుడు మొత్తం ఫిగర్స్ అన్నిటినీ జాయిన్ చేసి కొత్తగా ఏమన్నా ఫామ్ అవుతున్నాయేమో చూద్దాం. ఒకవేళ మనం దీన్ని అంతటినీ కలిపి చూసామనుకోండి, అదొక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకో ఇలా కలిపామనుకోండి, అదొక ట్రయాంగిల్. అక్కడికి ఇంకొక 2 వచ్చాయి. అంటే ఇంకేమైనా సాధ్యం అవుతుందా అంటే ఇంకేం సాధ్యం అవుతుంది కదా. ఈ రెండింటినీ కలపడం వల్ల కొత్తగా ఏం ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వట్లేదు. అంటే 10 + 2 12 15 వచ్చాయి టోటల్గా. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మ్యాక్సిమం 15 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇక్కడ కూడా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడిగారు అనమాట. ఓకే, ఫస్ట్ ఇండివిజువల్గా చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 సారీ ఇది ట్రయాంగిల్ కాదు కదా. 1 2 3 4 5 6 అక్కడికి చిన్న చిన్న ట్రయాంగిల్స్ 6 ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ చేయడం వల్ల ఏమన్నా ఫామ్ అవుతున్నాయా? ఇంకో ఇదంతా కలిపి చూస్తే ఇది ఒక ట్రయాంగిల్, మళ్ళీ కింది భాగాన్ని కూడా కలిపి చూస్తే మనకి ఇది ఒక ట్రయాంగిల్, అక్కడ ఒక 2 ఉన్నాయి. యాడ్ చేస్తే మనకి ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మ్యాక్సిమం 8 కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఇండివిజువల్గా చూసినట్లయితే ఫస్ట్ పార్ట్స్ చూద్దాం. అంటే ఇది ఒక 1 2 3 4 అక్కడికి 4 ఉన్నాయి అవి. నెక్స్ట్ ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇలా స్క్వేర్లో కానీ క్వాడ్రిలేటర్లో కానీ ఇలా జాయిన్ చేస్తే డయాగోనల్స్ జాయిన్ చేస్తే వెర్టెక్స్ని జాయిన్ చేస్తే డయాగోనల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు 8 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే ఇందులో 8 ఉంటాయి, మళ్ళీ ఇందులో 8 ఉంటాయి. 8 + 8 ఎంత? 16 వస్తాయి అక్కడికి. ఓకే, ఇప్పుడు మొత్తం అన్ని ఫిగర్స్ని జాయిన్ చేయడం వల్ల ఏమన్నా కొత్తగా ఫామ్ అవుతున్నాయేమో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసామనుకోండి, ఈ మొత్తాన్ని కలిపి చూసామనుకోండి, అప్పుడు చూడండి ఇట్లా 1 నెక్స్ట్ ఇది 2 ఇంకొక 2 వచ్చాయి. ఓకే,
ఇంకా ఏమైనా ఫామ్ అవుతున్నాయా అంటే బయట ఫిగర్ని కూడా జాయిన్ చేయడం వల్ల ఏమైనా ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నాయా అంటే మనకి ఏం ఫామ్ అవ్వట్లేదు. అంటే ఓవరాల్గా టోటల్ ఎన్ని ఉన్నాయి 16 + 4 20 + 2 22 అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది అది థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఫస్ట్ వీటిని పార్ట్స్గా చూద్దాం. అంటే ఫస్ట్ ఈ పార్ట్ని, అంటే ఈ పార్ట్ని కౌంట్ చేస్తే మనకి ఈ పార్ట్ కౌంట్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ని చూద్దాం. ఈ పార్ట్లో ఎన్ని ఉన్నాయి సెపరేట్గా చూద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత జాయిన్ చేసి చూద్దాం ఇందులో ఎన్ని ఉంటాయి. 1 2 3 4 ఇండివిజువల్గా 4 ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండు కలిపితే 5, నెక్స్ట్ ఈ రెండు కలిపితే 6, మొత్తం అంతా కలిపితే 7. అంటే మొత్తం ఈ పార్ట్లు ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. నెక్స్ట్ అప్పుడు ఇందులో కూడా ఎన్ని ఉంటాయి 7 ఉంటాయి. రెండు కూడా సేమ్ ఫిగర్స్ కదా, కాబట్టి అక్కడ ఒక 7 ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మధ్య భాగాన్ని చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. అక్కడికి ఇండివిజువల్ ట్రయాంగిల్స్ 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇలా జాయిన్ చేస్తే 7, నెక్స్ట్ ఇలా జాయిన్ చేస్తే 8, నెక్స్ట్ ఇలా జాయిన్ చేస్తే 9. నెక్స్ట్ మళ్ళా మనం ఇలా జాయిన్ చేసామనుకోండి ఇంకొకటి 10, మళ్ళీ ఇలా జాయిన్ చేసామనుకోండి నెక్స్ట్ 11. అక్కడికి ఎన్ని ఉన్నాయి ఇంకొక 11 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మొత్తం ఫిగర్స్ని అన్నిటినీ కలిపి చూద్దాం. ఇప్పుడు ఆ 3 షేప్స్ని కలిపి చూద్దాం, ఏమైనా కొత్తగా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయేమో. ఇలా చూడండి, ఇక్కడ ఇదిగో ఇది ఇందులో భాగాన్ని కలిపితే అక్కడ ఒక 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక 2, నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 4, అలాంటివి మనకి ఇంకొక 4 వచ్చాయి. ఓకే, ఇంకా మనకి ఏమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా? ఓకే, 7 + 7 14, 14 + 11 25, 25 + 4 29. ఇచ్చిన ఆప్షన్స్లో 29 ఉంది కదా, అది కూడా మ్యాక్సిమం నెంబరే. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఇంకో 31 ఉంది, కాబట్టి ఇంకా మనకి ఇంకొచ్చే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, 10th one. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? క్రింది చిత్రంలో ఎన్ని చతురస్రాలు? ఇవి చతురస్రాలు అడిగారు అనమాట. ఫస్ట్ ఇండివిజువల్గా కౌంట్ చేద్దాం. ఇలాంటి షేప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6, అక్కడికి 6 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ చేసి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 జాయిన్ చేసామనుకోండి ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. అట్లా 2/2 స్క్వేర్స్ లేవు, అంటే 1. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్స్ చూడండి, ఈ షేప్స్ ఇవి కూడా స్క్వేర్సే కదా, అలాంటివి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6, అలాంటివి ఒక 6 ఉన్నాయి మనకి. మొత్తం 1 2 3 4 5 అండ్ 6, అలాంటి 6 స్క్వేర్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం ఈ లోపల పార్ట్ని చూస్తే ఇది ఒక స్క్వేర్ కదా, అదో 1. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి 6 7 7 + 7 14. అంటే ఇచ్చిన ఆ పటంలో మనకి 14 స్క్వేర్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు మరియు చతురస్రాలు రెండింటినీ కౌంట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ కదా, ట్రయాంగిల్స్ని కౌంట్ చేద్దాం. ట్రయాంగిల్స్ 1 ఒక సైడ్ కౌంట్ చేద్దాం, 2, నెక్స్ట్ 3 4 అండ్ 5. ఈ సైడ్ 5 ఉన్నాయంటే ఆ సైడ్ కూడా మనకి 5 ఉంటాయి. ఓవరాల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు.
ఇప్పుడు మనం స్క్వేర్స్ కౌంట్ చేద్దాం. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? ఒకటి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ ఇది 4, నెక్స్ట్ 5. అంటే ఇక్కడ స్క్వేర్స్ 5. ఇంకేమైనా ఉన్నాయా? కానీ 5 ఆప్షన్ లేదు కదా, 6 ఉండాలి మనకి. 1, 2, నెక్స్ట్ 3, 4, 5 అండ్ 6. ఓవరాల్గా మనకి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయన్నమాట? 6 ఉన్నాయన్నమాట. కాబట్టి ట్రయాంగిల్స్ 10, స్క్వేర్స్ 6. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు మరియు ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ ఈ పార్ట్ని చూద్దాం. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను? ఇండివిజువల్గా కౌంట్ చేసి డబుల్ చేయమని చెప్పాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 2s are 16 ఉంటాయి ఆ పార్ట్లో. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి మనకి? 3 ఉంటాయి, అంటే 3. నెక్స్ట్ ఇవి 2 అంటే అవి ఒక 2. అంటే ఇండివిజువల్ పార్ట్స్ చూసాం. ఇప్పుడు కలిపేసి చూద్దాం. అన్నిటినీ కలిపేసి చూసినట్లయితే మనకి ఇలా చూసినట్లయితే ఈ 2 పార్ట్లు కలిపితే 1, ఇది ఒకటి 2, అవి ఒక 2 ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ మళ్ళీని ఇలా చూడండి. ఇది ఒకటి 1, నెక్స్ట్ 2, అవి ఒక 2 ఉన్నాయి. నెక్స్ట్ మొత్తం అంతటినీ కలిపేస్తే ఇదంతా ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. కాబట్టి అదొక 1. అంటే ఓవరాల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 16 + 3 19 + 2 21, 23, 25, 26 ఉన్నాయి. అంటే మనం సెకండ్ ఆప్షన్ని, ఫోర్త్ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా ఫస్ట్ థర్డ్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం కౌంట్ చేయాలి? స్క్వేర్లు కౌంట్ చేయాలి. స్క్వేర్లు 5 అయినా 6 అయినా ఉండాలి. ఒకసారి చూద్దాం. ఇది ఒక స్క్వేర్. ఇది దీని షేప్ని ఒకసారి కౌంట్ చేయండి. అది మనం చూసినట్లయితే ఇక్కడ ఇందులో మొత్తం ఎన్ని ఉంటాయి? మనకి 5 ఉంటాయి. ప్లస్ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను? 5 ఉంటాయని చెప్పాను కదా. 5 ఉంటాయి. మరి ఇంకెక్కడైనా స్క్వేర్ వస్తాయా వీటిని జాయిన్ చేయడం వల్ల? అంటే మనకి ఇలా చూస్తే మనకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా. ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా. అంటే +1. అంటే టోటల్గా ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 6 స్క్వేర్స్ ఉన్నాయి. కాబట్టి 26 ట్రయాంగిల్స్, 6 స్క్వేర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ సహాయంతో మీరు మరికొన్ని క్వశ్చన్స్ని ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.